అతైతప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కుర్యాతాత్మవాన్. అతైతప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కుర్యాతాత్మవాన్. అథ ఏతత్ అపి అసక్తః అసి కర్తుం మత్ యోగం ఆశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథ ఆత్మవాన్. అథ மேலும், அதாவது దీనికి వెనక మొదట అభ్యాస యోగాన్ని చెప్పినారు. அடுத்து అభ్యాస యోగం చేసింది వెళ్ళని వాళ్ళు నా కర్మ యోగాన్ని చెయ్యండి. అదాவது నాకే నన్నే குறிக்கோள்గా పెట్టుకుని అన్ని செயல்ని నాకు అర్పణం చేసి చెయ్యండి అట అని చెప్పినారు. అనగా அடுத்தது వచ్చి ఇప్పుడు ఈ 11లో అన్ని కర్మ ఫలాన్ని అదిని వెళ్ళవని వాళ్ళు. అత ఏతత్ అపి అసక్తః అసి, నీ నుంచి ఇది కూడా చేసింది వెళ్ళకపోతే కర్తం అంటే చేసిందుకు செய்வதற்கு అటని అర్థం. ఏతత్ అపి అంటే దీని కూడా, దేని కూడా ఈ செயల్ని అన్నినేని దేవుడికి వழிபாடுగా చేసేది అది కూడా చేసింది. నన్ను குறிக்கோள்గా పెట్టుకు செயల్ అన్నిని చేసేది కూడా నీ నుంచి వెళ్ళకపోతే మత్ యోగం ఆశ్రిత. మత్ యోగం అంటే నన్నే ఎనంజేదాన్ని విరింబి చేసేది, செயల్ని అన్ని అర్పణం చేసి. అதாவது మత్ యోగ అంటే అన్ని செயల్ని దేవుడిగా అర్పణం చేసేది. యోగం అంటేనే ఇనైదల్ అటని అర్థం. మత్ యోగం అనేప్పుడు మత్ అంటే ఎన్నిడத்தில், నాలోనే నీ ఎనంజి మనసుని పెట్టుకుని దానే సార్ந்து అన్నిని చేసింది వెళ్ళకపోతే ఏం చెయ్యి, దాని వెనక తతః అంటే దాని వెనక యథ ఆత్మవాన్. యథ ఆత్మవాన్ అంటే మనసుని బాగా కట్టుపడుతుని తన మన వశాల పెట్టుకుని, మనసు దాని ఇష్టాన్ని పోకుండా మన వశాల పెట్టుకుని సర్వ కర్మ ఫల త్యాగం కురు, అన్ని செயల్లోండి వచ్చే బలాన్ని నాకు అర్పణం చెయ్యి అట అని చెప్పారు. దాని త్యాగం చెయ్యి. త్యాగం అంటే దాని ఎంచక ఏ ప్రసాదంగా ఈశ్వర ప్రసాదంగా దాని ఏం బలం వచ్చినాலும் దాని ఈశ్వర ప్రసాదంగా ఎంచాలి. అదాவது మనసు వచ్చి సంతోషం వస్తే వద్దే అనేసి సంతోషపడేది, దుఃఖం వచ్చింది అంటే అట్నేని డిప్రెస్ అవేది మనసుని, అట్నేని వరతం వద్దే అట్నేని ఓంజిపోయేది. అయ్యో ఇట్ వచ్చింది ఇట నడిచిపోయింది అట అనేసి ఆ మూழ்గీసేది, ఆ తుంబ కడల్లో మూழ்గీసేది. ఏవాళ దాని పట్రియే ఎంచి దానే పొలంబు ఉంటాని అట్టనే ఉండేది. అదిని ఉండకూడదు. సంతోషం వచ్చింది అంటే వద్దే తుల్లుగుంటాని, ఆహా అట్ట నాకు ఇట్ట నాకు నా నుంచే ఇట్ట వచ్చింది అట్ట వచ్చింది అనేసి ఆ అట్ట తుల్లను ఉండదు. రెండునేని ఈశ్వర ప్రసాదం, దేవుడి నుంచే ఇది వచ్చింది అట అనేసి మనసులో ఎంచేది. ఇట్ట ఉండే వాళ్ళు వచ్చి నిష్కామంగా ఉంటున్నాం. వాళ్ళకి వచ్చి కర్మ ఫలంలో పట్టు పెట్టకుండా, అదాவது మన కర్మ యోగాల మోటనే చూసామేగా 2వ అధ్యాయంలో కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేస్ కదాచన కర్మ ఫల హే దుర్భూహు మాతే సంగో స్వకర్మణి అటని చూసాము. அதாவது சேசேவாண்டு ఏ செயல் చేసినాலும் మనకు చేసేవాండుకు ఆ செயல் చేసేవాండుకు ఆ కర్మల செயல் చేసేదానికి వాడికి అధికారం ఉంది. అదే మరి కర్మ ఫలంలోని వాడికి అధికారం ఉండనే చేస్తుంది, అధికారం లేదు అని చెప్పింది వెళ్ళదు. కాబట్టి ఆ అధికారం వచ్చి ఏ నుంచి లేదు అనే కర్మ ఫలాన్ని మనకు ఎత్తుకోకూడదు అట అనేది. అదాదు ఏం అర్థం ఉంటుంది దానికి, ఇప్పుడు ఒక செயల్ని నేను చేసేప్పుడు నాకు ఈ బలం రావలే అట అనేసి విరుంబే నేను చేస్తున్నా కావంట. ఇప్పుడు నేను మాట్లాడాను, మీకు అందరూ పురింజాలే ఎంచుకు మాట్లాడాను, అది వచ్చి బలాన్ని విరుంబేది అనేసి అర్థం. వాళ్ళు పురించబోతున్న పర్వాలా అట అనేసి మాట్లాడే అది రాదు. ఈ ఎగ్జాంపుల్ వచ్చి స్వామి ఓంకారందనే చెప్పినారు.
అదాదు మన ఒక చేసేమో ఒకటి మాట్లాడేమో అంటే దాన్ని ఇంకొకరు పురించాలని ఎంచుతూ ఆ పురించాలే ఎంచి బలాన్ని ఆ విరుంబేది అనేది వచ్చి దాని వచ్చి వాళ్ళకి అట్ట చేసేము செயల్ని చేసేప్పుడుగా అట్ట ఎంచుకే చేసేము కాబట్టి వచ్చే రిజల్ట్ ని వాళ్ళకి పురించుతుందో పురించలేదో ఎట్టా ఉంటున్నాలో ఆ రిజల్ట్ ని మన ప్రసాదంగా ఎత్తుకు అయ్యో వాళ్ళకి పురించలేదే మన చెప్పింది వాళ్ళకి పురించలేదే అట్ట అనేసి దానికోసం వర్తపడేదో అయ్యో వాళ్ళకి బాగా పురించింది నేను చెప్పుతే వాళ్ళకి పురించుతుంది అట్ట అనేసి వద్దే సంతోషపడేదో రెండూ కావాల్సింది లేదు. సమబుద్ధి దానిలోనే మనకు మనసు ప్రశాంతంగా మనసు ప్రసాదం ఎంచేపుడుకు ఆ దేవుడు ప్రసాదం ఎంచు దాన్ని మనం అక్సెప్ట్ చేసుకునేప్పుడు ఏత్తుకునేప్పుడు మనసు ఆటోమేటిక్ గా அமைதிக்கு సకాఫును అట్ట ఉండప్పుడు చిత్తశుద్ధి అనేది వేగంగా వచ్చును మనకు. అదే ఇక్కడ చెప్పారు. ఇది చెయ్యంగా మనకు ఆ அடுத்த స్టేజ్ ఇది వచ్చి செயల్ని మన కామంతో నిష్కామం అని చెప్పేమే తవిர ఒక ఆశ మనసులో ఉంది, ఒక ఎదురుబార్పుని కొంచెం ఉన్ను అది కూడా లేకుండా அடுத்த స్టేజ్ పోయిందుకు ఇది వచ్చి మనకు హెల్ప్ చేస్తుంది. ప్రసాదంగా ఎంచంగా ఆటోమేటిక్ గా அடுத்த நிலைக்கு మన మనసుని పక్వం చేసును ఇటదా చేసేది. ఇట ఒక్కొక్క నిలైని అదాவது కామ్య కర్మానికి రెండు బలం ఉంది. ఒకటి వచ్చి భోగ ప్రాప్తి అంటే మనకు ఏమి ఎంచేమో అది మనకు మన దాన్ని అడంజుతాము. రెండవది వచ్చి చిత్తశుద్ధి, అది వచ్చి అవాంతర బలం, మనకు కண்ணுக்கு తెలాదు. అది వచ్చి మనసులో వచ్చి బాగా ఎట్టా దేవుడు చెప్పినారో ఆ నియతిపడి ఆ మురైపడి ధర్మ అనుష్ఠానంగా మన செயల్ని చెయ్యంగా మనవుடைய స్వధర్మాన్ని మన చెయ్యంగా ఆటోమేటిక్ గా చిత్తశుద్ధి అనేది కండిపుగా వచ్చును. మన దానిలో ఏ విధమైన ఇదిని ఆ బలంలో ఒక పట్టు పెట్టకుండా మనం చేసినాముంటే మన ధర్మ అనుష్ఠానంగా ధర్మానికి విరోధంగా చెయ్యకూడదు. ఏ செயల్ని ధర్మంతోని మన ఆ మురైపడి ఏ ఆర్డర్ లో అన్ని పోతా ఉందో దాన్ని వాచ్ చేసి దానిలో మనాన్ని ఎనంజి ఆ ఇయర్కైతో ఎనంజి మన చేసేప్పుడు మన దీనిలో చూసామిగా 3వ అధ్యాయాలు ఆ అన్నాద్భవతి సమ్మోగ అన్నాలోండి అన్ని వరుసగా అవుతుంది. ఆ యజ్ఞంగా అన్నిని చేసేప్పుడు వేల్విగా అన్ని చేసేప్పుడు ఎట్టా అది ఆ ఒక మన వచ్చి దేవుడికి దేవతలకు దేవత వచ్చి మనకి ఇచ్చిన అట పరస్పరం భావయంత అట అని సిద్ధా చూసాము. ఆ ఇయర్కైకి మనం వచ్చి కోఆర్డినేట్ చేసి అన్ని చేసేప్పుడు ఆ ఇయర్కై మనకు ముళు బలాన్ని ఇచ్చును. ఇప్పుడు మన ఇయర్కైకి ఏ విధమైన ఆ పొల్యూషన్ అழுக்குல எது செய்யకుండా ஒழுங்கா మన ఆ ఇయర్కైని పరామరిచి బాగా చెయ్యంగా ఆ ఇయర్కై వచ్చి మనకు ఇయర్కైగా ఉండే ఆ శక్తులు అన్ని అదే దేవతలు మన చెప్పేమో ఆ దేవతలు మనకు ఆ బలాన్ని కండిపుగా ఇచ్చును. దానే ఇక్కడ చెప్పారు. అది ఇయ్యంగా మనకుని ఒక చిత్తశుద్ధి అనేది వచ్చింది ఆరంభించిన ఆ పక్వం వచ్చేదే ఇక్కడ వద్దే ముఖ్యం. అది రాంగా அடுத்தடுத்த స్టేజ్కి అదే தொடர்ந்து కాఫం మన గమనించాల్సింది. ఇక్కడ ఇప్పుడు 5 స్టెప్స్ చెప్పిండారు. 5 స్టెప్లని ఏమి మొట్ట నిర్గుణ భక్తి, அடுத்து విశ్వరూప భక్తి, அடுத்து ఏకరూప భక్తి, அடுத்து 10வது శ్లోకాల సూచింది వచ్చి కర్మయోగాని ఉடைய అదాவது అన్ని செயల్ని దేవుడికి అర్పణంగా చేసేది. అర్పణం అనేప్పుడు దీనిలో ఈ రెండుకి వ్యత్యాసం ఉంది. సర్వ కర్మాని సన్యస్య అనేసి మన 6వదిలో చెప్పినామిగా ఆ అర్పణం వచ్చి సమర్పణం అనేది ఆర్డర్లీనెస్ దేవుడుடைய ఆ జ్ఞానంని పట్టింత కొంచెం ఓరளவு పురించి చేసేది. ఇక్కడ అర్పణ మన దీని దేవుణ్ణి குறிக்கோள்గా ఎంచేది వచ్చి ఇది వచ్చి సాధ్యంగా దేవుణ్ణి ఆ దేవుడు అనేది ఉంది అనేది మట్టునే తెలుసుకుంటా ఉంది. దాని పట్టిన జ్ఞానంతో ఇక్కడ ఒక్కటి లేదు. ఈ స్టేజ్ లో ఈ కర్మయోగ స్టేజ్ లో
దేవుణ్ణి పట్టియ జ్ఞానంతా ఒకటి లేదు. ఊరియ దాని పట్టియ ఒక ఆ செயல் மட்டுமே వాడికి వచ్చి ఆ రాగద్వేషం నిండా ఉండేదాని నుంచి அமைதிగా ఉండింది వెళ్ళవల. ఓరளவு ఆశ కట్టుపడింది కాబట్టి రజోగుణాలు వాడు ఉన్నాడు. దాని నుంచి ఎన్న செயல் చేతనే ఆ రజోగుణాలుండి వాడు సత్వగుణానికి పోయింది వెళ్ళవును. దాని నుంచి నిష్కామంగా వాడు వచ్చి తన సెల్ఫిష్ గా లేకుండా సుయనలంగా లేకుండా సుయనల మట్ట తన్మైతోని అందరికి పరోపకారంగా ఇంకొకరి కోసం செயல் செய்யங்க కొంచెం కొంచెం గాని మనసు அமைதி అవిందుకు ఆరంభించును. ఆ సత్వగుణం అనేది అప్పుడే వచ్చును. దానే ఇక్కడ చెప్పారు. అది 10వ శ్లోకం. அடுத்து 11వ శ్లోకాలు అది నీ వెళ్ళవలేదా, నువ్వేం చెయ్యి, నీవు నీ స్వధర్మం ఏమో దాన్ని నువ్వు విరుంబి செயல் చెయ్యి కాబట్టి బలంలో పట్టు పెట్టగా అటాన్సి చెప్పి ముడిచేరు. అథ ఏతత్ అపి అసక్తః అసి, దీనే ఇంకా ఇది కూడా నీ నుంచి చేసింది నీ నుంచి వెళ్ళవతే. అసక్తః అంటే செய்ய முடியாவிட்டால் అట్ట ఉన్నే ఉంటే, కర్తుం అంటే செய்வதற்கு శక్తి లేకుండా ఉన్నే ఉంటే, మత్ యోగం ఆశ్రిత. మత్ యోగం ఆశ్రిత అంటే నన్నే అடைஞ்சிந்து విరుంబి నన్నే ఎనంజింది విడుంబి అన్ని செயల్ని ఈడుపట్టు చేసిందుకు నీ నుంచి వెళ్ళవపోతే ఏం చెయ్యి, తతః దాని వెనక యథ ఆత్మవాన్. యథ ఆత్మవాన్ అంటే మనసుని బాగా తన వశాల పెట్టుకుని, ఆ మనసుని మన వశపడుతుకుని, అదావదు అది ఇష్టానికి ఆశపడుకుని వేరే వేరే దిల్లో పోకుండా మన వశాల పెట్టుకుని ఏం చెయ్యాలి, సర్వ కర్మ ఫల త్యాగం కురు. అన్ని செயల్లో ఉండే ఆ செயల్లోండి వచ్చే బలాన్ని త్యాగం చేసింది నువ్వు చెయ్యి. ఆ బలాన్ని అర్పణం చేసి, త్యాగం అనేప్పుడు ఇక్కడ దేవుడికి అర్పణం చేసేది, లేకపోతే దేవుడుடைய ప్రసాదంగా ఆ బలాన్ని ఏత్తుకునేది, అక్సెప్ట్ చేసుకునేది. అట్టా చెయ్యి అట అనేసి ఈ శ్లోకాల ముడిచారు. ఇంత ముడుచుకుంటా.